ఇక్కడ ఫొటోస్ దిగుతుంటే సడన్ గా స్కైలో లింగం ఏర్పడుతున్నట్లుగా అనిపించింది. శివయ్య దర్శనం కూడా అయినట్టుగా ఉంది. చాలా రోజుల నుంచి తిరుపతి మొక్కుబడి అయితే ఉంది, కానీ ఇంట్లో తిరుపతి వెళ్ళలేని సిచ్యువేషన్ కాబట్టి తీరుతే తిరుపతి తీరకపోతే మన్నెం కొండ అనైతే మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, అలాగని చెప్పేసి మన్నెం కొండకైతే వచ్చేసాము. మొక్కుబడి తీర్చేసుకుందాం అని చెప్పి. తెలంగాణ తిరుపతి మన్యం కొండ మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వెళ్లే రూట్ లో మహబూబ్ నగర్ కి 17 కిలోమీటర్స్ దూరంలో ఉండే మన్నెం కొండ స్వామి ఆలయం. దీనిని పేదల తిరుపతి అని కూడా అంటాం. 3 కొండలు 7 ద్వారాలు స్వామిని దర్శించుకుంటాం. తిరుపతిలో ఆ 7 కొండల స్వామి 7 కొండల్లో ఉంటే ఈ స్వామి 3 కొండల్లో కొలువై ఉన్నాడు. రోడ్డు మార్గం నుండి రాగానే పవిత్రమైన కోనేరు కనిపిస్తుంది. కోనేరు నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే గరుత్మంతుడు ఉంటాడు. గుడి యొక్క ఎంట్రెన్స్ లోకి వెళ్ళగానే విష్ణుమూర్తి అవతరించిన అవతారాలు కనిపిస్తాయి. ద్వారంపై రాముడి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ రాముడి విగ్రహమే ఎందుకుందో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది మొత్తం వీడియోలో చూసేయండి. క్షేత్రపాలకుడు వీరభద్రుడి స్వామి దర్శనం కూడా ఇస్తాడు ఇక్కడ. ఈ వీడియోలో మన్యంకొండ ఆలయం గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను కాబట్టి ఈ రోజు ఆ స్వామి వారిని దర్శించుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాను. అయితే ఈ మొక్కుబడి తిరుపతిలో తీర్చుకుందాం అనుకున్నాము, కానీ కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉండడం వల్ల మొక్కుబడి తొందరగా తీర్చేద్దాం అని తిరుపతి వెళ్ళలేని సిచ్యువేషన్ కాబట్టి మన్నెంకొండకైతే వచ్చినాము. తీరితే తిరుపతి తీరకపోతే మన్నెంకొండ అంటారు కదా, అట్లా అని చెప్పేసి మన్నెంకొండకైతే వచ్చినాం అన్నమాట. నేనైతే చాలా సార్లే వచ్చిన ఇక్కడికి, అంటే అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చాను చాలా సార్లు. పెళ్లి అయ్యాక మా ఆయనతో కలిసి రావడం ఇదే మొదటిసారి. పక్కనే దేవరకద్ర కదా, అక్కడైతే మా మేనత్త అయితే ఉంటుంది. మా మేనత్త జాతర టైంలో పిలుస్తుండే, అట్లా మేము ఫ్యామిలీతో కలిసి వెళ్తుండే. ఇప్పుడు ఫస్ట్ టైం మా ఆయనతో కలిసి వచ్చిన పెళ్ళైన తర్వాత. మా ఆయన ఎప్పుడు ఈ టెంపుల్ కి రాలేదు, అసలు ఇక్కడ ఇలాంటి టెంపుల్ ఉందని కూడా మా ఆయనకి తెలియదంట. నేనే చెప్పిన, అంటే మేము ఇప్పుడు తిరుపతి వెళ్ళలేని సిచ్యువేషన్ కాబట్టి ఇక్కడికైతే వెళ్దాం అనుకున్నాం. అంటే ఇక్కడికే ఎందుకు వెళ్దాం అనుకున్నాం అంటే, మా ఆయన అయితే తిరుపతికి మొక్కుబడి, అంటే తల వెంట్రుకలు మొక్కుబడి అయితే ఉంది ఇస్తానని. సో ఇంకా మేము వెళ్ళలేని సిచ్యువేషన్ కాబట్టి అక్కడికి వెళ్ళకపోతే మన్నెంకొండలో కూడా ఇవ్వచ్చు దేవుడికి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాము. మెయిన్ ఎంట్రెన్స్ దాటేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే పాము మీద పడుకొని ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అయితే విగ్రహాలు అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే వెళ్ళండి పైకి మాత్రము. అయితే ఇప్పుడు కొన్ని అద్భుతాల గురించి, అంతు చిక్కని నిజాల గురించి అయితే చెప్తాను. ఇక్కడైతే ఎటువంటి శిల్పులు చెక్కకుండానే స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసారంట. ఇక్కడ ఉండే కోనేరుని కూడా ఎవ్వరూ తవ్వలేదు, అది ఓన్లీ రాళ్ల మధ్య నుంచే పుట్టుకొని వచ్చిందంట. టెంపుల్ అయితే ఒక గుహలల్లో ఉన్నట్లు, ఒక గుట్టలు రాళ్ల మధ్యలో ఉన్నట్టు ఉంటాడు. అంటే రాళ్ల మధ్యలో దేవుడైతే ఉంటాడు. మనం ఒక గుహలోకి వెళ్తున్నట్లుగా ఉంటది. పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంకిక్కడ 3 కొండలను అయితే దాటుకొని వెళ్ళాలి మనము ఈ ఘాట్ రోడ్ నుంచి. తిరుపతిలో 7 కొండలు ఎట్లాగానో సేమ్ అట్లనే ఉంటాయి. ఇక్కడ రోడ్డు మొత్తం కూడా సేమ్ తిరుపతిలానే అనిపిస్తది. ఇదే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. చుట్టూ కూడా పచ్చని వాతావరణము, గుట్టల మధ్యనైతే వెలిసిండు దేవుడు. గుట్టపైకి వెళ్ళాక చూపిస్తాను మీకు, ఇంకా మస్తు బాగుంటది వ్యూ మొత్తం కూడా. ఇక్కడ నుంచి అయితే జాతర అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ఇప్పుడు జాతర సీజన్ కాదు కాబట్టి ఎక్కువగా షాప్స్ ఏమీ లేవు. ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ లాగా అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే మెట్ల మార్గం అయితే ఉంటుంది. డైరెక్ట్ గా మనము దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అంటే మీరు వేరేలాగా అనుకోకండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన మా ఆయన నవ్వుతున్నాడు. నాకు అసలు అది థాటే లేదు. అసలు దేవుడి దగ్గరికి అని అంటే టెంపుల్ కి దగ్గరలో రీచ్ అవుతాము స్టెప్స్ నుంచి వెళ్తే అని చెప్తున్నా అంతే. ఓన్లీ జాతర సీజన్ లో అయితే పైకి వెహికల్స్ ఏవి కూడా వెళ్ళవు. చాలా వరకు స్టెప్స్ పై నుంచే వెళ్ళాలి. పబ్లిక్ అయినా సరే ఎవరైనా సరే ఖాళీ టైంలోనే వెహికల్స్ పైకి అయితే వెళ్తాయి. జాతర సీజన్ లో వెళ్తే అంటే వెళ్లే రూటు అదే, వచ్చే రూటు కూడా అదే కాబట్టి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కాబట్టి పోలీసులు పైకి అలో చేయరు. సో అప్పుడు వెహికల్స్ అయితే కిందనే పార్క్ చేసి స్టెప్స్ పై నుంచే వెళ్ళాలి. ఇంక ఇక్కడ రోడ్డు మార్గం నుండి రాగానే పవిత్రమైన కోనేరు అయితే కనిపిస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్తే గరుత్మంతుడు కూడా ఉంటాడు. చాలా పెద్ద విగ్రహం
విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ మేము కార్ పార్కింగ్ అయితే చేసేసాము. ఇక్కడైతే కళ్యాణ కట్టలో అయితే తల వెంట్రుకలు అయితే తీస్తున్నారు. సో ఇక్కడ మా ఆయనకి గుండు చేపిద్దాం అని చెప్పేసి టికెట్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాడు మా ఆయన తల వెంట్రుకలు ఉన్నా బాగుంటాడు, గుండు చేసుకున్నా కూడా చాలా బాగుంటాడు. గుండు చేస్తే తిరుపతి లడ్డు లాగుంటది గుండు మాత్రము, మంచిగా ఉంటాడు గుండులో కూడా. ఇంకా స్వామి వారికి తలనీలాలు సమర్పించి స్నానం చేద్దాం అని చెప్పేసి మా ఆయన అయితే కోనేరు దగ్గరికి అయితే వచ్చిండు. చూసిరు కదా ఇక్కడైతే విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు కదా, దాని కిందనే కోనేరు అయితే ఉంటుంది. మా ఆయనకి గుండు సెట్ అయిందో లేదో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక్కడ సడన్ గా చూసి తిరుపతి లడ్డు ఏంది ఈడుందని మాత్రం అనుకోకండి, అది మా ఆయన గుండు. ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చినాము. ఇంకా దర్శనానికి అయితే లైన్ లో అయితే నిల్చున్నాం. ఇక్కడ అయితే చాలా కోతులు అంటే చాలా ఉన్నాయి, అసలు కొనంగిలు కోతులు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ టెంపుల్ ముందే కోనేరు ఉంది కదా, అలాగే ఈ కోనేరుకి దగ్గరలో ఉలి ముట్టని స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. అంటే శిల్పి కూడా చెక్కని పాదాలు అయితే ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి. ఈ పాదాలకు దగ్గరలో గతంలో కొంతమంది మునులు ఇక్కడ తపస్సు చేసిర్రంట. చాలా పెద్ద పెద్ద గుహలు అయితే ఉన్నాయంట ఇక్కడ. ఇవన్నీ కూడా నేను మీకు చూపించలేను, జస్ట్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని నేను వెళ్ళి కెమెరా తీసానంటే మా ఆయన నన్ను ఇంకా ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు కమాన్ మీద విష్ణుమూర్తి అవతరించిన అవతారాలు చూసిండ్రు కదా, ఇప్పుడు ఇంకొక కమాన్ అయితే కనిపిస్తది. ఈ ద్వారం పైన రాముడి విగ్రహం అయితే ఉంటుంది. దీనికి ఒక స్టోరీ అయితే ఉందని చెప్పినా కదా, అదేంటంటే స్టోరీ రాముడు తన ఇంటి నుంచి అడవికి వెళ్లేటప్పుడు విశ్రాంతి తీసుకున్నాడంట. ఇక్కడ ఈ గుట్ట మీద విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఆయన గుర్తుగా అయితే విగ్రహాలు అయితే కట్టించారు. ఈ మన్యంకొండ దేవాలయాన్ని అయితే కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారంట. ఫిబ్రవరిలో అయితే ఇక్కడ జాతర జరుగుతుంది. అప్పుడు చాలా అంటే చాలా పబ్లిక్ అయితే వస్తారు ఇక్కడికి. ఇక్కడైతే మనకు ఒక పెద్ద ద్వారం అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెం ముందుకు వెళ్తుండే కొద్దీ ఇంకొక ద్వారం అయితే వస్తుంది. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు టూ సైడ్స్ కూడా. ఇక్కడ ఒక పెద్ద గంట కూడా ఉంటుంది. ఇంకా ఈ ద్వారాన్ని దాటుకొని అయితే మనం లోపలికైతే వెళ్ళాలి. ఒక రూమ్ మాదిరి ఉంటుంది లోపల మొత్తం కూడా. ఇంక ఇక్కడ స్వామివారికి ముడుపులు అయితే కట్టిండ్రు. ఇంకా పల్లకీలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మనము వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అంటే చాలా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు తిరుపతిలో మాదిరి ఎంతసేపు గోవిందా గోవిందా అంటూ లైన్ లో ఉన్నా కూడా దగ్గరికి వచ్చేసినాం అని ఫీల్ అవుతుంటాం. కానీ అసలు ఎంతసేపు ఉన్నా కూడా దేవుడు ఇంకా రాడు. అలాగే మన్నెం కొండలో కూడా అట్లనే అనిపిస్తుంది. మనం లైన్లో నిల్చున్నామంటే ఎక్కడా రాడు స్వామి అయితే ఎంతసేపు ఎదురు చూపించుకుంటాడో మన దగ్గర. ఇక్కడ చిన్న ద్వారం అయితే కనిపించింది కదా రెడ్ కలర్ లో, ఇంకా అది దాటేసుకొని లోపలికైతే వెళ్తే మన వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు. ఇంకా అక్కడ నేనైతే వీడియో తీయలేదు, అసలు తీయాలనుకుంటే ఎలాగైనా తీయొచ్చు. నాకెందుకో దేవుళ్ళని వీడియోలు తీయాలనిపించదు, మనసు ఒప్పుకోదు. సో అక్కడ నేను ఎలాంటి వీడియోస్ కూడా తీయలేదు, తీసినా అక్కడ వాళ్ళు తీయనియర్లే అండి. ఇంకా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే బయటికైతే వచ్చేసినాం నేను మా ఆయన. ఇంకా చూడండి లొకేషన్ ఎట్లుందో, అసలు మామూలుగా లేదు కదా. అక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు, ఎవరిని అడగలేకపోతున్నాం. మేము ఇద్దరం కూడా ఇన్నోసెంట్స్మే కాబట్టి ఎవరిని ఫోటో తీయండి అని అడగలేకపోతున్నాము. లాస్ట్ లో ఒక అబ్బాయిని అయితే అడిగిండు మా ఆయన. ఇంకా అవతల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చాక దాని పక్కనే శివయ్య టెంపుల్ కూడా ఉంటుంది. ఇగో ఈ రాళ్ల మధ్య నుంచి అయితే వెళ్ళాలి, అక్కడికి కిందికి వెళ్ళాలి. మనం ఫస్ట్ ఏమో గుట్ట పైకి ఎక్కుకుంటూ వచ్చినాం కదా, ఇప్పుడు కిందికి వెళ్ళి శివయ్య దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ కూడా నేను స్వామిని వీడియోస్ అయితే తీయలేదు. ఇంక ఇక్కడ ఈ క్యూ లైన్ ఏంటంటే లడ్డు కోసం అన్నమాట, లడ్డు పులిహోర కోసము. ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అవైతే మనకు కింద నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో, అక్కడ నుంచి వచ్చే స్టెప్స్ అన్నమాట ఇవి. ఇంకా దేవుడి దర్శనం కంప్లీట్ గా చేసుకొని ఇంకా కిందికైతే వచ్చేసినాము. వెంకటేశ్వర స్వామి వారు కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ మన్యం కొండకి వెళ్లి అక్కడ గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తిరుపతి వెళ్లిన ఫలితం అయితే మనకి దక్కుతుందంట. ఇంకా తిరుపతిలో ఉన్నట్లే సేమ్ గుట్ట కింద అయితే అలివేలు మంగమ్మ టెంపుల్ కూడా ఉంటది. కాబట్టి ఈ మన్యం కొండకైతే తిరుపతి అనైతే పేరు వచ్చిందంట. ఇక్కడికి భక్తులు వచ్చి పచ్చికుండలో బోనం వండి పూజలు చేసి దాసంగాలు కూడా పెడతారు. ఇంకా అమ్మవారి సన్నిధానంలో పూజలు, పెళ్లిళ్ళు, సంతానం కోసం పూజలు కూడా జరుగుతాయి. ఈ టెంపుల్ కి 600 years హిస్టరీ అయితే ఉంది. తమిళనాడులో కేశవ
శివయ్య భక్తుడు దేవుడు కలలోకి వచ్చి ఇక్కడ వెలిసానని చెప్పగా ఆయన ఇక్కడ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించిండు. ఇలా పూజలైతే అందుకుంటున్నాడు స్వామివారు. మన్యం కొండ గురించి అయితే 2 విధాలుగా చెప్పుకుంటారు. తిరుపతిలో భక్తుల రద్దీ చూడలేక విశ్రాంతి కోసం అయితే స్వామివారు ఇక్కడికి వచ్చారని అయితే చెప్తారు. ఇంకొక రీజన్ ఏంటంటే తిరుపతికి రాలేని పేదవాళ్ళ గురించి ఇక్కడికి వచ్చి ఈ గుట్టపై వెలిసాడు అని కూడా చెప్పుకుంటారు. ఇదన్నమాట మన్యం కొండ స్టోరీ మొత్తం కూడా. ఇంకా మేము సక్సెస్ఫుల్ గా దేవుడి దర్శనం చేసుకొని వీడియోస్ అన్ని తీసుకొని జాతరలో గాజులు కుంకుమ అన్ని కూడా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము స్టార్ట్ అయిపోయినాము అని చెప్తుంది అని అనుకుంటున్నారు కదా. అంటే మేము మా ఇంటికి వెళ్ళే రూట్ లోనే కురుమూర్తి స్వామి దేవస్థానం కూడా ఉంటుంది. మీరు ఆల్రెడీ మీకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇది కూడా మహబూబ్ నగర్ డిస్టిక్ లోనే ఉంది. ఇది కూడా జాతర అయితే అవుతుంది. దసరా అయిన 20 days కి స్వామివారి ఉద్దాలైతే జరుగుతాయి. అమావాస్యకి చాలా మంది భక్తులైతే వస్తారు ఇక్కడికి. ఇంకా మేము మన్యంకొండ వెళ్ళేసి వచ్చినాం కదా, ఇంకా వెళ్ళే రూట్ లోనే కదా కురుమూర్తి కూడా. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని అయితే వెళ్దామని అయితే వచ్చేసినాము. ఇంకొక 2 months అయితే ఇక్కడ కూడా జాతర అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా కురుమూర్తిలో కూడా దేవుడి దర్శనం చేసుకొని ఇంకా వనపర్తికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా అప్పటికే నేను చాలా అలసిపోయాను. ఇంకా వీడియోస్ ఏవి కూడా నేను తీసుకోలేదు. ఇంకా వనపర్తి పక్కనే మా అమ్మ వాళ్ళ విలేజ్. సో ఇంకా అక్కడ ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాము. ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అయినామంటే అసలు ఈ రోజు ఏందో తగ్గేదేలే అన్నట్లు వెంకటేశ్వర స్వామి అయితే మాకు మస్తు ఎనర్జీ ఇచ్చిండు. అయితే మేము ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అయినాము అని అంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. తిరుమలయ్య గట్టు అని చెప్పేసి మా వనపర్తిలో ఉంటుంది. ఇది పెబ్బేర్కి వెళ్లే రూట్ లో మధ్యలో ఉంటుంది. చుట్టూ కూడా ఫారెస్ట్ లాగా ఉంటుంది. గుట్ట పైన అయితే దేవుడైతే ఉంటాడు. ఇక ఆకాశానికి మధ్యలో ఉన్నట్లుగా అనిపిస్తది మనం పైకి వెళ్ళి చూస్తే. మాత్రం వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా అక్కడ ఫోటో షూట్స్ జరుగుతాయి. ఇక్కడైతే శ్రావణ మాసంలో 4 శనివారాలు ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఈ శ్రావణ మాసంలో చాలా వరకు ఫ్యామిలీస్ తో వెళ్ళాలి అనుకుంటారు కదా. సో నేను ఈ రోజు చూయించిన ఈ 3 ప్లేసెస్ కి అయితే వెళ్ళండి. చాలా బాగుంటాయి ప్లేసెస్. 1 day లో కూడా 3 కంప్లీట్ చేయొచ్చు. ఇంకా మేము మార్నింగ్ మన్యంకొండ, మధ్యాహ్నము కురుమూర్తి, ఇంక ఇప్పుడైతే తిరుమల గట్టుకు వచ్చేసినాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మాకైతే చాలా నైట్ అయిపోయింది. ఇంకా అక్కడ ఫొటోస్ దిగుతుంటే సడన్ గా స్కై లో లింగం ఏర్పడుతున్నట్లుగా అనిపించింది. శివయ్య దర్శనం కూడా అయినట్టుగా అనిపించింది. కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.